దేవుని వాక్యం ద్వారానే. దేవుని వాక్యం నువ్వు చదవటం వల్ల, దేవుని వాక్యం నువ్వు వినటం వల్ల నీ హృదయము శుద్ధి కలుగుతుంది, శుద్ధి చేయబడుతుంది నీ హృదయం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం త్రోసిపుచ్చకూడదు. దేవుని వాక్యాన్ని మనం గైకొనే బిడ్డలంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఆలకించే బిడ్డలంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకునే బిడ్డలంగా ఉండాలి. పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానయ్యా అంటాడు దావీదు భక్తుడు. ఏం చేశాడంట? హృదయంలో ఏముంది? శుద్ధి కలుగు చేసే వాక్యం అనేది ఉందంట అతని హృదయంలో. అయ్యా, నేను పాపం చేయకుండా ఉండటానికి హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాను, నేను శుద్ధిగా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి నువ్వు కూడా, నీ హృదయం కూడా శుద్ధి అవ్వాలంటే నీ హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఎవరై ఉన్నారు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉండెను. నీ హృదయం